బ్రిటన్ హ్యాండ్ ఇచ్చింది, ఫ్రాన్స్ నో చెప్పింది. స్పెయిన్ యుద్ధం తమది కాదంది. ఇటలీ ఏకంగా తమ ఎయిర్ స్పేస్ ను కూడా వాడుకోవద్దని తేల్చేసింది. ఇరాన్తో భీకర యుద్ధంలో అమెరికాకు తన మిత్ర దేశాల నుంచే తగులుతున్న ఎదురు దెబ్బలే ఇవి. మొదట్లో ఇరాన్పై దాడి చేయడానికి నో చెప్పిన మిత్ర దేశాలు ఇప్పుడు తమ ఆకాశ మార్గాన్ని కూడా వాడుకోవడానికి కుదరదని ట్రంప్ సర్కార్కు తేల్చేశాయి. ఇక్కడే తెంపరే ట్రంప్ తన మార్కు బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. ఈ యుద్ధంలో సహకరించకపోతే ఇంతకింత అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెడుతున్నాడు. అంతేకాదు, మిత్ర దేశాల మద్దతు లేకుండానే ఇరాన్పై దాడులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను యాక్షన్లో దించడానికి రీజన్ ఇదే. ఇంతకు పశ్చిమాసియా యుద్ధంలో యుఎస్ను మిత్ర దేశాలే ఎందుకు పట్టించుకోవడం లేదు? తమ ఎయిర్ స్పేస్ ఇవ్వడానికి ఆ దేశాలు ఎందుకు నో చెబుతున్నాయి? బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్కు ట్రంప్ ప్లాన్ చేసిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి? వాచ్ దిస్. ఇరాన్తో యుద్ధం, అమెరికాకు మరో షాక్ ఇచ్చిన మిత్రదేశాలు. అమెరికా ఫైటర్లకు ఎయిర్ స్పేస్ నిరాకరణ, ట్రంప్ సీరియస్. అగ్రరాజ్యాన్ని మిత్రదేశాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇరాన్తో భీకర యుద్ధం వేళ అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యానికి చెందిన మరో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నౌకను పశ్చిమాసియాలో మోహరించబోతున్నట్టు ప్రకటించింది. యుఎస్ఎస్ హెచ్డబ్ల్యూ బుష్ నౌక పశ్చిమాసియా దిశగా బయలుదేరిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించాడు. వర్జీనియాలోని నార్ఫోల్క్ నుంచి ఈ యుద్ధ నౌక బయలుదేరింది. ఇప్పటికే పశ్చిమాసియాలో యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అనే 2 విమానవాహక నౌకలు మోహరించారు. వాటికి అదనంగా యుఎస్ఎస్ హెచ్డబ్ల్యూ బుష్ రంగంలోకి దిగనుంది. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లో సమస్యలు ఎదురైనట్లు ఇటీవల వార్తలు ఇచ్చిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ లో నెల రోజులకు పైగా సాగుతున్న యుద్ధంలో అత్యంత కీలకమైన రోజులు త్వరలో ప్రారంభం కానున్నాయని రీసెంట్ గా ట్రంప్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో వేలాది మంది అమెరికా సైనికులను పశ్చిమాసియాకు తరలించారు. ఇరాన్ లో గ్రౌండ్ ఆపరేషన్ కోసమే వీరందరినీ పంపుతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను రంగంలోకి దించడం ఉత్కంఠ రేపుతోంది. అయితే దీని వెనుక అసలు కారణం యుఎస్ కు మిత్రదేశాలు ఇస్తున్న వరుస షాకులే. అమెరికా మిత్రదేశాలను ఉద్దేశించి ట్రంప్ చేసిన ట్వీట్ ఇది. హార్ముజ్ జలసంధి కారణంగా ఇంధనం కొరత ఎదుర్కొంటున్న దేశాలకు, ఇరాన్పై చేస్తున్న యుద్ధంలో తమతో కలిసి రాని బ్రిటన్ వంటి దేశాలకు ట్రంప్ 2 ఆప్షన్లు ఇచ్చాడు. మొదటిది అమెరికా నుంచి చమురు కొనడం, అది తమ దగ్గర పుష్కలంగా ఉందని చెప్పాడు. రెండోది కాస్త ఆలస్యమైన ధైర్యం కూడగట్టుకుని హార్ముజ్ జలసంధికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకోవాలని చెప్పాడు. మీకోసం మీరే పోరాడడం నేర్చుకోవాలని, మీరు మాకు అండగా రావడం లేదు కాబట్టి మీకు సహాయం చేయడానికి అమెరికా మీతో రాదని స్పష్టంగా చెప్పాడు. ఇరాన్ దాదాపుగా నాశనమైందన్న ట్రంప్, కష్టమైన పని పూర్తయింది, వెళ్లి మీ చమురు మీరే తెచ్చుకోండని సెటైరికల్ గా రాసుకొచ్చాడు. ట్రంప్ ఈ రేంజ్ లో ఫైర్ అవడానికి కారణం అమెరికా మిత్రదేశాలు తీసుకుంటున్న సంచలన నిర్ణయాలే. నిజానికి ఇరాన్తో యుద్ధం, హార్ముజ్ జలసంధిని ఇరాన్ నుంచి విడిపించే అంశాల్లో చాలా రోజుల క్రితమే తమ మిత్రదేశాలను సాయం కోరాడు. కానీ అందుకు బ్రిటన్ సహా ఏ దేశమూ ముందుకు రాలేదు. నాటో కూటమి సైతం ట్రంప్ కు దారుణంగా హ్యాండ్ ఇచ్చింది. అమెరికాకు మద్దతుగా యుద్ధం చేయకపోయినా పర్లేదు, కానీ తాజాగా మరో డారింగ్ డెసిషన్ తీసుకున్నాయి ఆ దేశాలు. ఇరాన్ వంటి సుదూర ప్రాంతాల్లో ఉన్న దేశంతో యుద్ధం చేయడానికి 2 మార్గాలు కీలకం. మొదటిది భౌగోళికంగా ఇరాన్కు దగ్గరలో ఉండే దేశాల భూభాగాల నుంచి దాడులు చేయడం. రెండోది అమెరికా నుంచి యుద్ధ విమానాలు గాలిలోనే ఇంధనం నింపుకుంటూ ఇరాన్ వరకు వెళ్లి దాడి చేయడం. మొదటి ఆప్షన్లో భాగంగా అమెరికా గల్ఫ్ దేశాల్లో ఉన్న తన మిలిటరీ బేస్ల నుంచి దాడులు చేస్తోంది. కానీ ఇరాన్ వాటిని టార్గెట్ చేసే నెపంతో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడ్డంతో అమెరికాకు మద్దతునివ్వడానికి గల్ఫ్ దేశాలు ఆలోచిస్తున్నాయి. చాలా దేశాలు తమ భూభాగం నుండి ఇరాన్పై దాడి చేయొద్దని ఆల్రెడీ అమెరికాకు తేల్చి చెప్పేశాయి. బ్రిటన్ వంటి కీలక మిత్ర దేశాలకు మిలిటరీ బేస్లు ఉన్నా వాటిని ఇరాన్పై దాడులకు ఉపయోగించడానికి ఇప్పటికే కుదరదని చెప్పేశాయి. ఇక మిగిలిన ఆప్షన్ అమెరికా నుంచి యుద్ధ విమానాల్ని పంపి దాడి చేయించడం. ఇక్కడే మిత్రదేశాలు ట్రంప్ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చాయి. అమెరికా యుద్ధ విమానాలు తమ ఆకాశ మార్గాల్లో ప్రయాణించడానికి వీల్లేదని స్పష్టం చేశాయి. యుద్ధం పీక్ స్టేజికి చేరిన ఈ సమయంలో మిత్రదేశాలు తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
అమెరికాకు సన్నిహిత మిత్రదేశాలుగా ఉన్న కొన్ని యూరోపియన్, అరబ్ దేశాలు తమ గగనతలాన్ని లేదా సైనిక స్థావరాన్ని ఇరాన్పై దాడులకు ఉపయోగించకూడదని నిర్ణయించాయి. ప్రధాని పెడ్రో శాంచెజ్ నేతృత్వంలోని స్పెయిన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో యుద్ధానికి సంబంధించి ఏ అమెరికా విమానాన్ని తమ గగనతలంలోకి అనుమతించబోమని ప్రకటించింది. అంతేకాకుండా స్పెయిన్లోని రోటా మోరోన్ సైనిక స్థావరాల్ని ఈ యుద్ధం కోసం వాడుకోనివ్వడం లేదు. ఇటీవలి అమెరికా యుద్ధ విమానాలు సిగోనెల్లా బేస్లో దిగడానికి ఇటలీ అనుమతి నిరాకరించింది. ఆ విమానాల ఫ్లైట్ ప్లాన్స్ యుద్ధ కార్యకలాపాలతో ముడిపడి ఉన్నాయని ఇటలీ ప్రభుత్వం ఆరోపించింది. ఫ్రాన్స్ కూడా అమెరికా అభ్యర్థనలు తిరస్కరిస్తూ ఈ ఏకపక్ష యుద్ధంలో తాము భాగస్వాములం కాలేమని స్పష్టం చేసింది. ఈ జాబితాలో అరబ్ దేశాలు యుఏఈ, ఖతార్, జోర్డాన్ సైతం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. తమ దేశాల నుంచి ఇరాన్పై దాడులు జరిగితే ఇరాన్ తమపై ప్రతిదాడి చేస్తుందనే భయంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు అమెరికా యుద్ధ విమానాల రాకపోకలపై పరిమితులు విధించాయి. స్పెయిన్, ఇటలీ వంటి దేశాలు గగనతలాన్ని మూసివేయడంతో అమెరికా ఫైటర్ జెట్లు, బాంబర్లు లక్ష్యాన్ని చేరుకోవడానికి సుదీర్ఘమైన మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ఇంధన ఖర్చు పెరగడమే కాకుండా సమయం కూడా వృధా అవుతోంది. యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపే ట్యాంకర్ విమానాలకు కూడా గగనతలం నిరాకరించడంతో ఆపరేషన్ల నిర్వహణ అమెరికాకు సవాల్గా మారింది. నాటో మిత్ర దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం అమెరికాకు పెద్ద దౌత్యపరమైన ఎదురుదెబ్బగా మారింది. వాషింగ్టన్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలకు మద్దతునివ్వలేమని మిత్రదేశాలు బహిరంగంగానే చెబుతున్నాయి. ఇరాన్తో యుద్ధం వల్ల తమ దేశాల భద్రత ప్రమాదంలో పడుతుందని, అలాగే అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా జరిగే దాడులకు తాము మద్దతును ఇవ్వలేమని ఈ దేశాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో దాడులు చేయడానికి కీలకమైన స్థావరాల నుంచి అనుమతులు లేకపోవడం వల్ల అమెరికా కేవలం విమానవాహక నౌకలపై మాత్రమే ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే యుఎస్ఎస్ హెచ్డబ్ల్యూ బుష్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను కూడా రంగంలోకి దించుతున్నట్టు పీట్ హెగ్సిత్ ప్రకటించాడు. ట్రంప్ ఫ్రస్ట్రేషన్ కు మిత్రదేశాల చర్యలే కారణం. ఈ క్రమంలోనే మీ చావు మీరే చావండి అంటూ ప్రకటనలు చేస్తున్నాడు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన అధీనంలోకి తీసుకోవడంతో ప్రపంచం స్తంభించిపోయింది. తనకు నచ్చిన దేశాలకు చెందిన చమురు నౌకల్ని ఆ జలసంధి ద్వారా వెళ్లేందుకు ఇరాన్ ఓకే చెబుతోంది. అమెరికా మిత్ర దేశాల నౌకల్ని మాత్రం అడుగు కదలనివ్వకుండా అడ్డుకుంటోంది. దీంతో ఆయా దేశాల చమురు కొరత తీవ్రమవుతోంది. నెల రోజులుగా చమురు సరఫరా కాకపోవడం, ఉన్న చమురు నిల్వలు నిండుకోవడంతో ఆయా దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు ఆప్షన్లంటూ తమ చమురు కొనుగోలు లేదంటే హార్ముజ్ జలసంధిలో పోరాడటమో ఏదో ఒకటి తేల్చుకోమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు భయపడి యూరోపియన్ దేశాలు యుద్ధం చెయ్యవు. చేస్తే ఏం జరుగుతుందో ఆ దేశాలకి చాలా బాగా తెలుసు. ఓవరాల్ గా ఒక్కటి మాత్రం స్పష్టం, ఇరాన్ కొట్టే దెబ్బలకు బెంబేలెత్తిపోతున్న ఈ సమయంలో మిత్ర దేశాలు ఇలాగే హ్యాండ్ ఇస్తే అమెరికా అన్ని విధాలుగా నష్టపోవడం ఖాయం.